తానెప్పుడు అధిష్టానానికి విధేయుడుగా ఉంటానని నిరూపించుకుంటున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల. గులాబీ బాస్ ఏ పని అప్పగించినా దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తానని చేసి చూపించారు. తాజాగా మంచిర్యాల జిల్లా కాత్యానపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల బాధ్యతను దళపతి కేసీఆర్ గంగులకు అప్పగించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన గంగుల కత్యానపల్లి మున్సిపాలిటీలో గెలిచిన అభ్యర్థులను తానే దగ్గరుండి కత్యానపల్లికి తీసుకువెళ్లారు. ఇక్కడ మొత్తం 22 సీట్లకు గాను బీఆర్ఎస్ సిపిఐ పొత్తుతో బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో 10 వార్డుల్లో బీఆర్ఎస్, 4 వార్డుల్లో సిపిఐ, 7 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ సిపిఐకి కూటమికి స్పష్టమైన బలం ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో ఇక్కడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఆలస్యమైంది. అయితే కేసీఆర్ ఆదేశాల మేరకు ఎన్నికల బాధ్యతను భుజాలపై వేసుకున్న ఎమ్మెల్యే గంగుల తానే దగ్గరుండి అన్నీ తానే వ్యవహరించారు. ఈరోజు జరిగిన ఎన్నికకు 14 మంది సభ్యులు హాజరు కావడంతో, కోరం ఉండడంతో ఎన్నికలు సజావుగా సాగింది. కత్యానపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గా బీఆర్ఎస్ కు చెందిన గొడిసెల సంధ్యారాణి ఎన్నిక కాగా, వైస్ చైర్పర్సన్ గా సిపిఐకి చెందిన మిట్టపల్లి సరిత ఎన్నికయ్యారు. గెలుపొందిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లకు ఎమ్మెల్యే గంగుల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ కూడా కాతనపల్లి ప్రజలందరి గౌరవాన్ని కాపాడింది. ఈరోజు వీళ్ళందరూ ఆ ప్రజలందరూ కూడా వీళ్ళ మీద నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ మీద నమ్మకంతో ఓట్లు వేసినందుకు వారి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా, ఒక్క ఓటు ఎన్ని ప్రలోభాలకు లొంగకుండా నిఖార్సుగా నిలబడ్డందుకు నిజంగా మేమందరం కౌన్సిలర్లకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మీరు చేసిన స్ఫూర్తి, మీరు చూపించిన పట్టుదల ఈ రాష్ట్ర పురోగతికి, రాష్ట్ర రాజకీయాలకు పెను మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి ప్రజలు ఓటేసిన తర్వాత ఆ ప్రజల నిర్ణయాన్ని, ఆ ప్రజల యొక్క కట్టుబాటును డెఫినెట్గా నిలబెట్టే విధంగా ఈరోజు ఈ కాతనపల్లి మున్సిపల్ కౌన్సిల్ చేసిన చొరవ, పట్టుదల రాబోయే ప్రతి రాజకీయ నాయకులు కనువిప్పు కలగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ఎన్నిక అనేది రాబోయే బీఆర్ఎస్ పార్టీ విజయానికి తొలిమట్టిగా మేము భావిస్తున్నాం. సో ముఖ్యంగా ఈరోజు చాలా శాంతియుతంగా ఎన్నిక జరగాలని మేము కోరినాం కూడా. ఈ ఎన్నిక మొత్తానికి కూడా కర్త క్రియ డెఫినెట్ గా బాలకృష్ణ గారికి పోతుంది. వారి పట్టుదల, వారి మీద విశ్వాసం, వారి మీద నమ్మకంతో ప్రజలు పట్టం కట్టారు. నేను కూడా వచ్చిన కాతనపల్లికి మంత్రిగా ఉన్నప్పుడు పట్టాలు నా చేతులంగా ఇప్పించడం జరిగింది. సరే, ఎన్నికల్లో ఓటమి అనేది జరుగుతూ ఉంటుంది, విజయం జరుగుతూ ఉంటుంది. కానీ దాన్ని 17వ తేదీకి చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ద్వారా అవకాశం ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారి నుండి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలో మొత్తం గూండా రాజ్యం చేసి, పోలీస్ రాజ్యం చేసి, ఎన్నికలను విపరీతంగా, ఎన్నికల సందర్భంలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేసి, డబ్బు పంపిణీ చేసి, మద్యం పంపిణీ చేసి, ఆగమాగం చేసినా కూడా చాలా చోట్ల ఫలితాలు మాకు అనుకూలంగా వస్తే వాటిని కూడా తిమ్మిని పంపిణీ చేసేటటువంటి దుర్మార్గ ప్రయత్నాలకు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా చాలా దారుణాలకు తెరలేపింది. దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ కాతనపల్లి మున్సిపాలిటీ. ఈ కాతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను సిపిఐ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకొని 15 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, 7 స్థానాల్లో సిపిఐ పార్టీ కలిసి మేము పోటీ చేసినాం. 11వ తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి. మేము కూటమి 14 స్థానాలు గెలిచినాం. 10 బీఆర్ఎస్, 4 సిపిఐ. 13వ తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత మా వాళ్ళంతా 16వ తేదీ వరకు సమయం ఉందని చెప్పి భద్రాచలం మేము సీతారాముల వారి దర్శనానికి. అక్కడి నుంచి కాంగ్రెస్ వాళ్ళ దురాగతాలు మొదలైనవి. భద్రాచలంలో నందిని హోటల్ దగ్గర మా ఊరు ఉంటే ఇక్కడ నుండి 8 కార్లలో కాంగ్రెస్ వాళ్ళు, 2 కార్లలో కాంగ్రెస్ తొత్తులైన పోలీసు వాళ్ళు పోయి మా శిబిరం మీద దాడి చేసి మా కౌన్సిలర్లను చెదరగొట్టాలనేటటువంటి ప్రయత్నం, భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి కుట్ర చేస్తే నేను హుటాహుటిన హైదరాబాద్కి వెళ్ళి విషయం తెలిసి భద్రాచలం పోయి మా కౌన్సిలర్లు 14 మందిని, మా సిపిఐ శంకర్ గారు, సీతారామయ్య గారు, మేము తెచ్చి వాళ్ళని ఇక్కడనే మా ఇంట్లో ఉంచడం జరిగింది. 16వ తేదీ నాడు